హనుమ అంతటి వారు సుందరకాండలో ఒక చోట నిర్వేదానికి గురైపోయారు. సీతమ్మ కనపడలేదు, చచ్చిపోతానన్నారు. ఇంత చచ్చిపోతానన్నవాడు నిజంగా చచ్చిపోయారు అనుకోండి. ఆయనే చచ్చిపోతే ఇక రామాయణం ఎక్కడిది? రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆయన ఉంటేనే రామాయణం మిగులుతుంది. అందుకే ఇప్పుడు ఆయన చేసిన దోషం ఏమిటో పరమేశ్వరుడు ఆయన బుద్ధికే స్ఫురింపజేశాడు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అన్నారు. వెంటనే చచ్చిపోవడం సమస్యకి పరిష్కారం ఎప్పుడూ కానీ కాదు. చచ్చిపోవడమే సమస్యకి పరిష్కారం అయితే మనుష్యుడు ఎప్పుడూ చచ్చిపోతూనే ఉండాలి. సమస్య వచ్చినప్పుడల్లా రైల్లో రిజర్వేషన్ దొరకలేదు, చచ్చిపోవాలి. సినిమాకి టికెట్ దొరకలేదు, చచ్చిపోవాలి. ఆఖరికి సభా ప్రాంగణంలో కూర్చోవడానికి చోటు దొరకలేదు, చచ్చిపోవాలి. ఇక సమస్య అని మనసుకు అనిపిస్తే చచ్చిపోవాలి. సమస్య అనిపిస్తే చచ్చిపోమ్మని శాస్త్రాలు చెప్పలేదు. సమస్యని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధృతిని పెంచుకోమని చెప్పే. అందుకు మనుష్య జన్మ. తట్టుకుని నిలబడిన వాడెవరో వాడు ప్రజ్ఞావంతుడు. ఏ మహాత్ముని జీవితమో కూడా పుష్పములు పరచినటువంటి శయనము కాదు. కష్టపడి నిలబడి తట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ఒకానొకప్పుడు సైంటిస్ట్ గా శాటిలైట్ ని ప్రయోగించినప్పుడు శాటిలైట్ ఫెయిల్ అయిపోతే ఆయన వెనకాతల ఎంతమంది పత్రికా విలేకరులో వెడుతూ ఆయన్ని హాస్యమాడారు. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా ఉండి వరుణయాగం చేయించి ఆయన తిరిగి ఆలయంలోకి వెళ్ళిపోతుంటే మూర్తులతో కలిసి వెనకాతల ఎంతో మంది పరిహాసమాడాడు. ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు, వరుణయాగం చేశాడు, వర్షం పడలేదని. అయినా ఆయన నమ్మకంతో ధైర్యంతో భగవంతుడి మీద విశ్వాసం ఉంచి గుళ్ళోకి వెళ్ళిపోయారు. ఇంత విమర్శ పొందినటువంటి కలాం గారు ధైర్యంగా నిలబడి తన పరిశోధన కొనసాగించారు. భారతదేశానికి రక్షణ రంగంలో స్వావలంబన కల్పించగలిగినటువంటి ఒక మహితాత్ముడై భారత రాష్ట్రపతి అయి అంతర్జాతీయ గౌరవాన్ని కలాం గారు సంపాదించుకున్నారు. అంతమంది అన్ని రకాలుగా మాటలంటున్న వేదం మీద నమ్మకంతో వరుణయాగం చేయించి లోపలికెళ్ళినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు మరునాడు వెళ్ళి తన క్వార్టర్లో నిద్రపోతుంటే తెల్లవారకట్ట ఫోన్ వచ్చింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి. అయ్యా, రాత్రి ఎంత వర్షం పడిందంటే గోగర్భం డ్యామ్ నిండిపోయింది, డ్యామ్ బద్దలైపోతుంది, నీరు విడిచిపెట్టేస్తామని. ఆయన ధైర్యంగా తట్టుకుని వెళ్ళి ఈశ్వరుణ్ణి నమ్మి పడుకున్నారు కాబట్టి అంత యాగం పడిన నాడు మళ్ళీ ఆయన గురించి అన్ని కితాబులు ఇచ్చారు. ఏదో ఒక విమర్శ వచ్చిందని, ఎవరో ఏదో అన్నాడని తన జీవితాన్ని అంతం చేసుకుంటానని నిరుత్సాహపడిపోయేవాడు ఏదీ సాధించలేడు. బంతిలా పైకి ఎవడు లేవగలడో వాడే సాధించగలడు. సనాతన ధర్మం అంటే కేవలం విగ్రహం దగ్గర కూర్చుని పూజ చేయడం ఒక్కటే నేర్పుతుందని మీరు అనుకోకండి. జీవితాన్ని పండించుకోవడం ఎలాగో నేర్పుతుంది సనాతన ధర్మం. అందుకే ఎన్ని విషయాలు మాట్లాడతారో రామాయణంలో. ఇప్పుడు మహానుభావుడికి జ్ఞాపకం వచ్చింది, చావడం కాదు నేను వెతకాలనుకున్నారు. ఇప్పుడు ఆయన బుద్ధికి ప్రచోదనమైంది. సీతమ్మ తల్లిని కూతురుగా కందామని అనుకుంటే జనక మహారాజు గారికి కూతురుగా పుట్టిందా? జనక మహారాజు గారిని ఉద్ధరించాలనుకుంది, యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతుంటే ఆమె భూమిలోంచి పైకి లేచి జనకునికి కుమార్తె అయి జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని అనుగ్రహించింది. నేను వెతికితే సీతమ్మ నాకు కనపడుతుందా? సీతమ్మ తల్లి దర్శనం స్వామి హనుమ చేశారనేటటువంటి కీర్తిని నాకు కట్టబెట్టాలని అమ్మవారు అనుగ్రహించిన నాడు నాకు కనపడుతుంది. నేను ఆవిడ్ని వెతకడం ఏమిటి? ఆవిడ నాకు దర్శనం ఇవ్వాలి. వెతికితే దొరికేది కాదు, అనుగ్రహిస్తే కనపడేది. అందుకనమ్మా తెలియక వెతికానన్నాను. వెతకడం కాదమ్మా, నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి. ఇప్పుడు తిరగేశారు శ్లోకాన్ని. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. సమస్త దేవతలకి నమస్కరించారు, సీతమ్మకి నమస్కరించారు. అమ్మా నువ్వు నాకు దర్శనం ఇయ్యమ్మా అన్నారు. ఇప్పటి వరకు ఆయన బుద్ధిలో ఉన్న దోషం ఏదుందో, ఏ దోషం వల్ల సీతమ్మ తల్లి దర్శనం హనుమకి కాలేదో ఆ దోషం ఆయన బుద్ధికే స్ఫురించేటట్టు చేసి, దానికి విరుగుడు కూడా స్ఫురించేటట్టు చేసి ఆయన చేత ప్రార్థన చేయించి అశోకవనాన్ని విడిచిపెట్టేశాననేటటువంటి బుద్ధి కల్పించి అశోకవనాన్ని అన్వేషణం చేస్తున్నప్పుడు శిశుపా వృక్షం మీద కూర్చుని అన్ని వైపులకి చూసి ఇలా కిందకి చూసేటప్పటికే ఏ సీతమ్మ గురించి తాను అన్వేషిస్తూ సీతమ్మ ఎలా ఉంటుందని ఇంతకాలం నుంచి అనుకుంటున్నారో, ఎటువంటి తల్లి ఉష్ణార్థితాంసాను శృతాస్త్ర కంఠీం పురావరారోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మా విభరక్త కంఠీం వనే ప్రవృత్తాం ఇవ నీలకంఠీం అన్నారు. నా తల్లి రామచంద్రమూర్తి గురించి ఏడ్చి ఏడ్చి బాష్పధారలు వక్షస్థలం మీద పడి పవిట తడిసిపోయినటువంటి సీతమ్మగా నాకు కనపడుతుందని ఊహ చేశారో
అటువంటి సీతమ్మగానే శించుపావృక్షం కింద దర్శనమిస్తే సుముహూర్తమివధ్యత్వా భస్మ పర్యాకులిక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపహ అన్నారు మహర్షి. ఆ సీతమ్మను చూసినటువంటి హనుమలో కదలికలన్నీ ఆగిపోయి ఆనంద భాష్పాలు కన్నుల వెంట కారిపోతుండగా తల మీద అంజలి ఘటించి సీతమ్మని చూస్తూ ఆనందాన్ని పొందారు. కాబట్టి భక్తి యందు ఉత్థాన పతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏర్పడిన భక్తి ఒక్కొక్కసారి చిన్న చిన్న అపవాదుకి, చిన్న చిన్న అవగాహన రాహిత్యానికి గురవుతుంది. భక్తి నుంచి జారిపోయే తరుణంలో పరమేశ్వరుడే పొదివి పట్టి మళ్ళీ భక్తి యందు నిలబెడుతుంటాడు. అందుకే మీరు చూడండి, అసలు భగవంతుణ్ణి నమ్ముకుని అడుగేయడం అన్నది ప్రారంభం అవ్వాలి. కానీ భగవంతుడు భక్తుడిని పొదివి పట్టి రక్షించినట్టుగా లోకంలో ఇక రక్షణ ఎక్కడ నుండి కూడా లభించదు. మహాభారత యుద్ధం జరుగుతోంది. నారాయణాస్త్రాన్ని ప్రయోగించారు. నారాయణాస్త్రానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయుధాలన్నీ కింద పెట్టేసి రథం దిగిపోయి విష్ణునామం చెప్తూ చేతులెత్తి నమస్కరించాలి. నమస్కరిస్తే ఊరుకుంటుంది, లేకపోతే చంపేస్తుంది. కృష్ణుడు అర్జునుడిని కూడా రథంలోంచి దింపేసి ఆయుధాలు విడిచిపెట్టేసి నమస్కారం చేశారు. ఒక్క భీముడు మాత్రం పౌరుషంతో గద చేత్తో పట్టుకుని రథంలో నించున్నాడు. వెళ్ళిపోయింది నారాయణాస్త్రం అటువైపు. భీముడు చనిపోతే మహాభారతంలో పాండవులు నిలబడలేరు. వెంటనే కృష్ణ పరమాత్మ భీముడి రథం మీదకి దూకి చేతిలో ఆయుధం లాగేసి కిందకి తోసేశారు. రథంలోంచి కింద పడిపోయాడు. ఆయుధం చేతిలో లేదు. నారాయణాస్త్రం ఆయన జోలికి వెళ్లకుండా వెళ్ళిపోయింది. మనకి తెలియకపోవచ్చు ఎప్పుడు ఎలా రక్షణ పొందాలో. ఒకసారి భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వాణ్ణి భగవంతుడు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అది ఆయన యొక్క లక్షణం. కాబట్టి హాస్పిటల్లో ఎందుకని అడిగాను. అడిగితే అమ్మాయి ఏంది, నేను చదువుకున్నాను కదండి, చదువు రాని వాళ్ళు పాపం చాలామంది వస్తారండి, వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు, వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి, అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు, అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. 2, అయితే పసిపిల్ల ఒంట్లో బాగోలేదా, ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు. వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు, ఏదో 17 అని ఉంటుంది అక్కడ, 17 అని, అది చదువుకోవడం రాదు. ఆ వార్డు పేరు చదవడం రాదు. ఆ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు, అక్కడికి వెళ్ళడం రాదు. నేను కాసేపు ఏం చేస్తుంటానంటే, అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఈయనే డాక్టర్ గారని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదోనని మెడికల్ షాప్ దగ్గర ఆ అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో, ఇది 3 పూట్ల వేసుకోవాలి, ఇది 2 పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటానండి. అంది నేను ఎంత తెల్లబోయానంటే, నా భార్య లోపల వంట చేస్తోంది, నేను ఒకసారి ఇలా రా, అరికాళ్లకున్న మట్టి తీసి నా నెత్తి మీద చల్లుకోవడానికి నాకు అధికారం ఉందే అని అడిగారు. పిల్లకి పట్టుమని 18 ఏళ్ళు లేవు. ఆ పిల్ల సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. నిజంగా వాళ్ళకి ఏమనుకుంటారు, మేము నమ్ముకున్న భగవంతుడే ఆ పిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించాడనుకుంటారు. ఖాళీ ఉన్నప్పుడల్లా హాస్పిటల్లో సేవ చేస్తానండి అని. నేను ఎంత మురిసిపోయానో. అలా యువత ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఓ మంచి పని చేస్తాం. రోడ్ల మీద నించోవడం, వేగంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కాదు. ప్రతిరోజు మాకు ఖాళీ ఉన్న 1 గంట మేము సేవ చెయ్యాలన్న భావన కలగాలి. కానీ చెయ్యడానికి నీకు చోటు లేదనకు. చేసి పిల్ల మురిసిపోవట్లా, అది ఈ దేశ సంస్కృతికి మూలం. ఇది భగవంతుడు చేసి చూపించాడు మొట్టమొదట, ఇలా చేసి తరించు నువ్వు అని. ఆ ఉపకార బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంస్కారవంతమైనటువంటి మనసులోంచి వస్తుంది. అందుకే కలిపురుషుడికి విరుగుడు ఎక్కడుంది అంటే పుణ్యశీలమై పరోపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి మనసులో నిర్మాణం చేసుకుని దాన్ని సువ్యవస్థితం చేసుకోవడంలో ఉంది. ఒకవేళ నేను ఎలా నేర్చుకుంటానండి, నాకు ఎలా వస్తుంది అండి అంటే, కలియుగంలో అత్యంత తేలిక మార్గం ఇది మనిషి పవిత్రంగా బ్రతకడానికి అంటే సత్సంగం ఒక్కటే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో, ప్రయత్నపూర్వకంగా పెట్టుకో.
ఆయన నిన్ను చూస్తే గుర్తుపట్టాలి. ఓ నువ్వటోయ్ అంటే చాలు. కాదు పేరు పెట్టి పిలిచాడు, ఇంకా అదృష్టవంతుడివి. కాదు ఆయన నిన్నేదో వరస పెట్టి పిలుస్తాడు, నా కొడుకు లాంటి వాడి వాయ్ అన్నాడు, పొంగిపో. కోట్లు పోని బెంగెట్టుకోకు, సత్పురుషుతో సహవాసం మాత్రం పోగొట్టుకో. ఎందుచేత కొన్ని వేల జన్మలు సాధన చేస్తే తప్ప మాట వినని మనసు సత్పురుష సహవాసమునందు లొంగిపోతుంది. నేను పరమసత్యం చెప్తున్నా మీతో. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు అలా వెళ్ళిపోతోంది అనుకోండి, అది చెయ్యని పనులు ఉండవు. అంత ధూర్త చేష్టితములు, కొమ్మలు వంచేస్తుంది, అక్కడ ఉన్న కుండీ లాగేస్తుంది, ఇది పడగొట్టేస్తుంది, అది పడగొట్టేస్తుంది. అదే నేను ఒకసారి చూశా, ఒక దేవాలయంలో ఏనుగు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతోంది. ఒక ఆవిడ పువ్వులు పెట్టుకుని తొండం పెట్టి ఆవిడ కొప్పులో ఉన్న పూలు లాగేసింది. ఏమిటంటే అదో ధూర్త చేష్టితం, అది ఏనుగు, దాని అల్లరి దాంది. అదే ఏనుగు పక్కన మావటి వెళ్తున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తుతుంది, ఏ అరిటాకో లాగుదామని అని ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. పక్కన మావటి ఉన్నంతసేపు తొండం ఎత్తి ఏ పని చేయదు. ఎందుకనంటే అన్నాడంటే దింపుతుంది. నువ్వు ఒక మహాత్ముడికి వశవర్తివి కా. నేను ఆయన మాటలకు కట్టుబడిపోతాను, నేను ఆయన చెప్పిన పని చేస్తాను, నేను ఆయన అంతేవాసిత్వాన్ని పొందుతాను. నన్ను చూడగానే నా పేరుతో గుర్తుపట్టకూడదు. ఓ మీరు ఫలానా వారి శిష్యులు కదూ, మీరు ఫలానా వారి అంతేవాసులు కదూ అనాలి. అప్పుడు ఏమవుతుంది, తప్పు చేస్తే పెద్ద ఆయనకి పేరు పాడైపోతుంది. కాబట్టి నేను చేయకూడదు. ఆయన మాటలు జ్ఞాపకానికి వస్తుంటాయి. నువ్వు వేల జన్మలు సాధన చేస్తే ఏది వస్తుందో, సత్పురుషుడితోటి సహవాసము వలన అదే పుణ్యం కలుగుతుంది. సాధన చాలా తేలికైపోతుంది. పైగా నీ ప్రమేయం లేకుండా విశేష పుణ్యరాశి పడిపోతుంది. ఆయన ఎక్కడికి కడతాడు? గుళ్ళో కడతాడు. ఆయన ఏం చేస్తాడు? గ్రంథపఠనం చేస్తాడు. ఆయనతో మాట్లాడితే ఏం మాట్లాడతాడు? భగవత్ సంబంధం మాట్లాడతాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఈశ్వరుడు గురించి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆయనతో వెడితే గుళ్ళోకి వెళ్ళాలి, ఆయనతో వెడితే భగవత్ ప్రసంగం వినాలి, ఆయనతో వెడితే భగవంతుడి గురించి వినాలి. భగవంతుణ్ణి నమ్ముకున్న ఆయనకి సేవ చేస్తే భగవంతుడు 1,000,000 రెట్లు ప్రీతి చెందుతాడు. ఇదొక చమత్కారం. మీరు భగవంతుణ్ణి ప్రీతి పొందేటట్టు చేయడం అంత తేలిక కాదు. కానీ భగవద్భక్తుడికి మీరు ఏదైనా సేవ చేసి భగవంతుడు ప్రీతి పొందేట్టు చేయడం చాలా చాలా తేలిక. ఎందుచేత అంటే నేను ఒక పెద్ద అధికారిని అనుకోండి, ఏదో నా దగ్గర పనిచేస్తున్న కొన్ని వందల మంది ఉద్యోగుల్లో ఒక ఆయన ఏదో ఒక చిన్న ఉపకారం కోసమని నా దగ్గరికి వచ్చాడు. వస్తూ ఎర్రగా మిరిసిపోతున్న 2 దానిమ్మ పళ్ళు పట్టుకొచ్చావు, దానిమ్మ పళ్ళు ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు. లోపల ఉన్నారయా, పూజ చేసుకుంటున్నారు, వస్తారు, కూర్చోండి, మజ్జిగ ఇస్తాం అని మా ఆవిడ మజ్జిగ ఇచ్చి కూర్చోబెట్టింది. నేను ఇంకా పంచె విప్పేసి ఏదో బట్టలు కట్టుకుని బయటికి రావాలి అతన్ని పలకరించడానికి. ఈలోగా నా మనవడు బయటికి వెళ్ళాడు. మామయ్య గారు దానిమ్మ పళ్ళు చాలా బాగున్నాయి, నాకు ఇస్తారా అన్నాడు. అధికారికి కదా ఇవ్వాలి, ఈ పిల్లాడికి ఇస్తే ఎలా? అందులో అన్నది నీకు కాదు బాబు అని గబుక్కుని ఇలా చొక్కా కింద పెట్టుకున్నాడు. అలా కాదు, ఒక్కటి ఇవ్వండి అన్నాడు. నీకు కాదని చెప్తున్నానా, తాతగారి కోసం తెచ్చాను వెళ్ళు అన్నాడు. వాడు ఏడుస్తూ వచ్చి పంచె మార్చుకుంటున్న తాతగారి దగ్గర వచ్చి, తాతగారండి బయట ఎవరో కూర్చున్నారండి, ఒక్క దానిమ్మ పండు ఇమ్మన్నానండి, ఇవ్వనన్నాడండి అన్నాడు. ఒరే సాయంకాలం నేను తెస్తానులే, ఏడవకు అని గబగబా బయటకు వచ్చాను. ఎవరయ్యా, ఏం కావాలి అన్నాడు. అయ్యా నమస్కారం అండి, ఇగో దానిమ్మ పళ్ళు తెచ్చాను, నాకు ఈ ఉపకారం చేయ. నోరు ముయ్యి, ఉపకారం లేదు ఏమీ లేదు, ఇంకో 5 ఏళ్ళు నువ్వు అక్కడే పని చేయి, పట్టుకో దానిమ్మ పళ్ళు. వెనకాల ఇంకోడు వచ్చాడు, వాడు 2 దానిమ్మ పళ్ళు తెచ్చి, ఓ దానిమ్మ పండు 2 పట్టుకుపోవని అడగగానే మనవాడికి ఇచ్చాడు. వాడు సంతోషంగా, అండి తాతగారు బయట ఉన్న అంకుల్ దానిమ్మ పళ్ళు ఇచ్చారన్నాడు. ఇప్పుడు మురిసిపోయి బయటకు వచ్చాడంటే పక్షపాతంతో చేస్తున్నాడని కాదు నా ఉద్దేశం. తప్పకుండా నీకు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేవో బెంగ పెట్టుకోకు, ఎప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తాను. ఇప్పుడు వాడు మనశ్శాంతితో వెళ్ళిపోయాడు. తాతగారికి పళ్ళు ఇస్తే పని అయిందా, మనవాడికి పళ్ళు ఇస్తే పని అయిందా? పెద్ద ఆయన దగ్గరికి పళ్ళెట్టుకెళ్ళడం తప్పేం కాదు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళెట్టుకెడతాం, అది లంచం అనకూడదు. రోగి దగ్గరికి, పెద్దల దగ్గరికి, గురువుగారి దగ్గరికి, అలాంటి వాళ్ళ దగ్గరికి 2 పళ్ళెట్టుకెడితే అవేం దోషం కాదు అది. కాబట్టి మనవడికి ఇస్తే తాత పొంగిపోయినట్టు భగవద్భక్తుడికి సేవ చేత భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఇప్పుడు నువ్వు ఆయనతో కలిసి తిరుగుతున్నావు, ఆయనకి జరిగిన ఉపకారం ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందుతుంటాడు. తేలిక మార్గం ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏర్పడిపోయింది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆధారం ఎక్కడుంది? సత్సంగంలో ఉంది.
సత్పురుషుడితో సహవాసం చేయి. మహాభారతంలో ధృతరాష్ట్రుడి పెనువేప విత్తు, బుర్ర నిండా అక్రమమైన ఆలోచనలే. అటువంటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు దివ్యనేత్రములిచ్చి విశ్వరూపాన్ని దర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎన్ని తప్పులు చేయనివ్వండి, రాత్రి అయ్యేటప్పటికి విదురుణ్ణి పిలుస్తాడు. పరమధార్మికుడు, భగవద్భక్తుడు. పిలిచి, నిద్ర పట్టట్లేదోయ్ విదురా, ఏమైనా 4 మంచి మాటలు చెప్తూ అంటాడు. అంటే విదురుడు అంటాడు, రాత్రి నిద్ర పట్టకపోవడం చాలా దుర్లక్షం. దొంగతనం చేసేవాడికి పట్టదు, పరకాంతలు నాశించేవాడికి పట్టదు, లేకపోతే జూదం ఆడేవాడికి పట్టదు, మద్యపానం చేసేవాడికి పట్టదు. 4ంటిలో నువ్వే కోవకి చెందినవాడివి అని అడుగుతాడు. పరుల సొమ్ము ఆశించేవాడిని, మా తమ్ముడి బిడ్డల కించిదీత గంగా తెలలవ కణికాపీత అంటే నేను ఉండలేను విదురా, వెనక్కి వచ్చేయమన్నాడు. వచ్చేసాడు విదురుడు. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకున్నాడు. దాని కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేయించడానికి కళ్ళిచ్చారు. సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది అన్నదానికి మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడి యొక్క వృత్తాంతమే ప్రబల తార్కాణం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమీతచతుష్టయం కాశ్యాం వాసః సతో అని చెప్పారు. ఈ సంసారము అసారము, ఇందులో 4 సారవంతమైన విషయాలు ఉన్నాయి. ఈ 4 నేనిప్పుడు ఒకటి కూడా లేదు అంటే చాలా జాగ్రత్త సుమా, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ 4 ఉండేటట్టు చూసుకో. కాశ్యాం వాసః, కాశీపట్టణంలో కొంతకాలం ఉండు. సతాం సంగో, ఎవరో ఒక్క సత్పురుషుడితోటి నాకు అనుబంధం ఉంది. నా పేరు చెప్తే ఆయన గుర్తుపడతారు, నన్ను చూస్తే పేరు పెట్టి పరమ ప్రేమగా పిలిచి మాట్లాడతారు అన్న స్థితిని నిలబెట్టుకో. సతాం సంగో, ఆయనతో కలిసి తిరుగు, అది నీకు విశేష పుణ్యాన్ని ఇస్తుంది. సతాం సంగో గంగాభః, గంగలో స్నానం చెయ్యడం జీవితంలో ఎప్పుడూ మరిచిపోకు. ఒక్కసారైనా గంగా స్నానం చెయ్యి. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేనల చర్చ అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క పూజ, పరమశివుడి అభిషేకం, భగవద్గీతలో ఒక్క శ్లోకమన్నా చదవడం, గంగా స్నానం అంత గొప్పవి. కాబట్టి అటువంటి గంగాభః శంభు సేవనం, ఈ 4 సారవంతములు. కనీసం ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో, జీవితం మారిపోతుంది. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, కొన్ని వేల జన్మల నుండి మనం సాధించుకోలేనటువంటి సాధన ఒక సత్పురుష సహవాసము వలన వచ్చేస్తుంది. నేను మీకు ఒక దృష్టాంతం చెప్పాలంటే, మహానుభావుడు తులసీదాస్ గారు, ఆయన భార్య ఉండేవారు, మహాందగత్య అని చెప్తారు, లోయి ఆవిడ పేరు. ఒకానొకప్పుడు తులసీదాస్ గారు ఇంటికి అతిథులు వచ్చారని గబగబా వెళ్ళి వాళ్ళని భోజనానికి రమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చారు. ఇంట్లో బియ్యపు గింజ లేదు. పాపం ఆ లోయి పక్కనున్న వర్తకుడి దగ్గరికి వెళ్ళి అప్పు ఇమ్మని అడిగింది. ఏం పెట్టి తీరుస్తావు అని అడిగాడు. ఎప్పటికో అప్పటికి తీరుస్తాం, అతిథులు వచ్చారు, నా కోసం భర్త కోసం కాదు, ఆ వచ్చిన అతిథుల కోసం. నా భర్త మాటిచ్చాడు అన్నం పెడతానని, అందుకని సరుకులు అప్పిమ్మంది. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు నాకు పొందు సుఖాన్ని ఇస్తే నేను నీకు సరుకులు ఇస్తాను, నేటి రాత్రి నా కోరిక తీరుస్తావా అన్నాడు. భర్త మాట నిలబడాలి, మహాత్ములకి అన్నం పెట్టాలని, ఆయన మాట పోకూడదని సరేనని సరుకులు తెచ్చింది. వచ్చిన అతిథులకు అన్నం పెట్టేశారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు, నామదేవు వంటి మహానుభావులు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళి దిగబెట్టి వచ్చేశారు తులసీదాస్ గారు. వచ్చేసిన తరువాత పాపం భార్య ఏడుస్తూ చెప్పింది, నేను ఇటువంటి మాట ఇచ్చాను మీరు ఇచ్చిన మాట నిలబడ్డం కోసం. ఆయన అన్నాడు, తులసీదాస్ గారు ఏడుస్తావే, సప్తధాతువులతో నిర్మింపబడింది చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. దీనికి 9 కన్నాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారము, మూత్రద్వారము. ఇందులో 10 వాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తములు. అటువంటి రొంపి పంపు తొట్టి దీన్ని కాసేపు ఆయన శరీరం పక్కన చేరిస్తే ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా? ఎంత తక్కువకి ఎంత పుణ్యం ఇచ్చాడు! ఆయనకి నమస్కారం. బయట వర్షం పడుతోంది, వర్షంలో తడిసి వెడితే ఆయనకి ఇబ్బంది, గొడుగు పట్టి తీసుకెడతానని తీసుకెళ్ళాడు.
రామనామం చెప్తూ బయట నించున్నాడు. లోయి తలుపు కొట్టింది. అవతల ఆయన తలుపు తీశాడు. ఇంత రాత్రి వర్షంలో ఎలా వచ్చావన్నాడు. నా భర్త గొడుగు పట్టి తెచ్చాడని. మీ భర్తకి ఎందుకు వచ్చావో తెలుసా అన్నాడు. తెలిసి ఆయనే తీసుకొచ్చారు. ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి నువ్వు ఉపకారం చేశావని నా భర్త అన్నాడని. నిజమా అని బయటికి వచ్చి చూశాడు. రామనామం చెప్తూ రమించిపోతున్నాడు తులసీదాస్ గారు. ఒక్కసారి ఆయన వంక ఇలా చూశాడంతే. చూసి చూడడం ఏమిటి, ఆ దివ్యమైనటువంటి ఆ భక్తుడి వంక చూసేటప్పటికీ ఆయన సత్వగుణం, ఆయన నిత్యతృప్తి, ఆయన గుండెల్లో గుడి కట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తున్న తీరుకి ఆయన్ని చూడగానే ఆయనెక్కడా నేనెక్కడా, అది బ్రతుకంటే నా బ్రతుకే అనిపించింది. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నా వ్యాపారం అంతా మూసేస్తున్నాను, నా అవన్నీ దానం చేస్తాను, నన్ను శిష్యుణ్ణి చేసుకోండి, మీ వెంట వచ్చేస్తున్నానని మారిపోయాడు. గొప్ప మహాత్ముడి దర్శనం అంత మారుస్తుంది. అందుకే లోకంలో ఏం చెప్తారంటే ఏదైనా దొరుకుతుందేమో కానీ మహాత్ముడి యొక్క దర్శనం దొరకదు. దొరికిన ఆయన గడప దాటి ఇంటికి రావడం అసలు సాధ్యం కాదు, అంత తేలిక విషయం కాదు. వచ్చినా ఆయన ఇంత పదార్థం తినడం, మంచినీళ్లు తాగడం సంభవం కాదు. నిజంగా అలా భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుడు ఎవరైనా ఇంటికి వస్తే ఈశ్వరుడు పరవశించిపోతాడు, వాడు వచ్చాడు రా ఇంటికి అని. అందుకని గంగాభ శంభు సేవనం సతాం సంగో. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, త్యజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం. మర్చిపోద్ది 4 మాటలు. ఏవి? త్యజ దుర్జన సంసర్గం, దుర్మార్గులతోటి సహవాసము వద్దు, విడిచిపెట్టే ప్రయత్నపూర్వకంగా, పాడైపోతావు లేకపోతే. త్యజన దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, పుణ్యం చేసేసాయి, ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు. కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం. ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఆలోచిస్తుంది ఎప్పుడు. ఈ 4 మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు. గంగా పాపం శశీ తాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ శ్లోకాన్ని. పాపములు పోవాలంటే గంగా నదిలో స్నానం చేస్తారు. గంగా పాపం, తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూసి వెన్నెల్లో కూర్చుంటారు. శశీ తాపం, దీనత్వం పోవాలంటే, నాకు ఇది లేదు అన్న భావన పోవాలంటే కల్పవృక్షం యొక్క అనుగ్రహం ఉండాలి. దైన్యం కల్పతరుస్తథా. కానీ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. ఒక్క మహాత్ముడి వంక ఇలా 2 కళ్ళెత్తి చూస్తే చాలు, ఆయన కదిలి వెడుతున్న గంగానది, ఆయన వంక ఇలా చూస్తే చాలు. అందుకే శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు, మహాపురుషుడైనటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికి వస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు. ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంకను ఇలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు, పాపం పోతుంది. కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు. అందుకే అప్పటి వరకు ఏ కోరిక నీకు తీరలేదో అది తీరుతుంది. మనసులో ఉన్న పరితాపం పోతుంది. చంద్రబింబం దగ్గర కూర్చుంటే ఉన్న చల్లదనం మనసులో వస్తుంది. 3 ఇవ్వగలిగిన వాడు ఒక్కడే, ఒక్క సత్పురుషుడు. ఆయన ఇద్దామనుకుని తిరగడు, ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతూ ఉంటాడు. అందుకే సత్పురుషుల యొక్క సహవాసం అంత గొప్పది. వాళ్ళ కోసం భగవంతుడు వెంటబడి తిరుగుతూ ఉంటాడు. తులసీదాస్ గారు చచ్చిపోయిందని తెలియక ఒక వ్యక్తిని బ్రతికున్నాడనుకుని బ్రతికున్నాడన్న మాటతో మాట్లాడారు. టక్కుని లేచి కూర్చున్నాడు. పాదుషాకి చెప్పారు, ఓ చచ్చిపోయిన వాళ్ళని బతికించగలవుట, ఏది నా దగ్గర కూడా ఒక చమత్కారం చెయ్యి అన్నాడు. నేను చెయ్యను, నేను అన్న మాట రాముడు నిజం చేస్తాడు, నాకు వాటితో సంబంధం లేదన్నాడు తులసీదాస్ గారు. అలాగా, కొరణాలతో కొట్టండి, ఎందుకు చేయడం అన్నాడు. భటులు వచ్చి కొరణాలు పట్టుకుని కొట్టబోయారు. ఇలా చేతులు ఎత్తారు, అంతే కోట బురుజుల మీద ఎక్కడ చూసినా కోతులు వచ్చి కూర్చున్నాయి మహోగ్రంగా. ఒక్కొక్క కొరడా చెయ్యెత్తిన వాడిని 2 కోతులు పట్టుకున్నాయి.
అడిలిపోయి పాదుషా సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు కోటలోకి. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. అంత శక్తివంతమైంది హనుమాన్ చాలీసా. సత్పురుషుడికి ఆపద కలిగితే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు, కాపాడుకుంటాడు. అందుకే అటువంటి సత్పురుష సహవాసమును విడిచిపెట్టవద్దు. ఎవరో ఒక సత్పురుషుడితో ప్రయత్నపూర్వకంగా సహవాసం పెట్టుకోండి. ఆయన వెంట తిరగడం, ఆయన మాటలు వినడం నేర్చుకోండి. సత్పురుషుడు అని నేను అన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఒక అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారు చెప్పినటువంటి ఉపన్యాసాల సంకలనమైన పుస్తకాలు కూడా సత్పురుషులే. ఆయన పుస్తకం చదువుతున్నాననుకోండి, ఆయన మాటలు చదువుతున్నానంటే ఆయన నా దగ్గర కూర్చుని నాకు చెప్తున్నట్టే. నిరంతరం నేను ఆయన మాటలు చదువుకుంటూ ఉంటాను అనుకోండి, ఎప్పుడూ నాతో మహాస్వామి వారు కలిసి నడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి చెప్తున్నాను అనుకోండి, ఆయన పుస్తకాలు చదువుతుంటే నాతో కలిసి ఆయన తిరుగుతున్నట్టు. మహాపురుషుల యొక్క గ్రంథములను చదవడం మర్చిపోవద్దు. ఆర్షవాంగ్మయాన్ని విస్మరించవద్దు. వ్యాసకృతమైనటువంటి గ్రంథములు వ్యాసుడు మనకు అందుకే ఇచ్చాడు. అన్వయమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చి జాతికి కన్ను తెరిపించిన వాడు వ్యాసుడే. అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి పుస్తకాలు చదవడం మానవద్దు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసు పవిత్రమైపోతుంది, భగవంతుణ్ణి పట్టుకుంటుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా. అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ వెళ్ళి వచ్చినటువంటి సూతుణ్ణి అడిగారు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో ఏది చదువుకోవాలి, ఈ కలియుగంలో ఏది రక్షిస్తుంది, అటువంటిది మాకు చెప్పండి అని అడిగారు. వెంటనే భాగవతం చెప్పాడు సూతుడు. 7 రోజులు భాగవతం చదువుకోమంటారు, ఈ భాగవత సప్తాహం చేయండి అంటారు. అంటే దాని ఉద్దేశం 7 రోజుల్లో భాగవతం అంతా చదవమని కాదు, బతికున్నంత కాలం భాగవతం చదువుతూనే ఉండాలి. 7 రోజులంటే ఎంత గొప్పవాడైనా పుట్టడానికి, ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టడానికి 7 రోజులు. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఆయన దేశాలు ఏలినవాడండి అంటే చచ్చిపోవడానికి ఇంకో రోజు లేదు. చాలా గొప్పవాడండి అంటే పుట్టడానికి ఇంకో రోజు లేదు. ఉన్నవి 7 రోజులే. అందుకని భాగవతం సప్తాహం అంటే బతికున్నంతకాలం భాగవతం చదువుకో. భాగవతం చదువుకోవడం కలియుగంలో సమస్త పాపముల నుండి విముక్తి పొందడానికి సాధనం. అందుకే ఈ కలియుగమందు మానవులు అని అడిగారు ఋషులు. అటువంటి భాగవత గ్రంథాన్ని చదివితే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి దగ్గరికి ఎడుతుంది. అది భాగవతం గొప్ప. మీరు ప్రయత్నపూర్వకంగా పెట్టక్కర్లేదు. మీకు తెలిసి కానీ తెలియక కానీ, నవ్వుతూ కానీ సరదాగా కానీ భాగవతం చదవండి, మీ మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కృష్ణ భగవానుడు దశమస్కంధం లీలలు చదువుతూ ఉంటే అందున బాలకృష్ణుడి యొక్క లీలలు, అందుకే దశమస్కంధంతో మొదలు పెడతారు భాగవతం చదవడం. ఆ చిన్ని కృష్ణుడి యొక్క లీలలు చదువుతూ ఉంటే మీరు ఆంతరమైనటువంటి వేదాంతం తెలుసుకుని చదవండి, తెలుసుకోకుండా చదవండి, మనసుని పట్టుకుంటుందండి. ఎన్ని లీలలు చేశాడండి మహానుభావుడు. పుడుతూనే ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సొరబులాన మంజులవాణి పిట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి 1 ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఇన్ని వారిల్లు సొచ్చి పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఒక్కొక్క చోటికి వెళ్ళేవాడు, వెన్నంతా తినేసేవాడు. అత్త కోడలు కలిసి ఎవరికి పెట్టేవారు కాదు. తినేసి కోడలు మూతికి వెన్న రాసి పారిపోయేవాడు. అత్తగారు పొద్దున్న లేచి ఖాళీ కుండలు చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి, రాత్రి నువ్వే తినేసావు వెన్నని చెప్పి అత్త కోడల్ని కొట్టేది. దాచుకోవడం గొప్ప కాదు, పెట్టుకోవడం గొప్ప. త్యాగే నైకే అమృతత్వమానసు నేర్పాడు. ఎన్ని లీలలు మీకు